ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుమతి అండి. సుమతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? చైతన్యపురి అండి. చైతన్యపురి. ఓకే. హలో అండి. హలో హాయ్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్. అవునండి. ఓకే. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. ఓకే. సో ఎక్కడ ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్? నా ఫ్రెండ్ క్లాస్మేట్ అండి, జ్యోతి అని. తనకు ఫ్రెండ్. మీ జ్యోతి గారి ఫ్రెండ్ కి ఈవిడ ఫ్రెండ్. అవునండి. ఓకే. సో మరి ఇవాళ వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా ఇద్దరు? ఓకేనా? రెడీగా ఉన్నాం. సో మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా? చూసేద్దాం. వావ్, దొండకాయలు. ఇష్టమా దొండకాయలు? టేస్టీగా ఉంటాయి కదా. చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, కానీ చాలా తక్కువ వాడుతూ ఉంటారు అందరూ కూడా. సో చాలా టేస్టీ. స్టార్ట్ చేద్దాం మరి దొండకాయతో వంటలు. ఓకే అండి. ఓకే. సో మరి ముందుగా ఎవరు చేస్తారు? సుమతి గారు చేస్తారా? సుమతి గారు చేసేస్తారా? ఓకే. ఏం చేస్తారు దొండకాయతో? దొండకాయ కొబ్బరి ఇగురు. దొండకాయ కొబ్బరి ఇగురు. ఓకే, బాగుంది కాంబినేషన్. స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, స్టార్ట్. ఓకే. దొండకాయ కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండకాయ కొబ్బరి ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, పచ్చ కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఎండుమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సుమతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందుగా ఆయిల్ వేసుకుందామండి. ఓకే. నెక్స్ట్ అండి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అండి. ఓకే. ఎండుమిర్చి. ఓకే. చాలా మంది దొండకాయలు కూడా తినరు, అంటే తినట్లేదు ఈ మధ్య. కానీ దొండకాయలతో వేపుడు లాంటివి చేసుకుంటే అంటే పిల్లలకి ఉంటుంది కదా. బుద్ధి మాంద్యం వస్తుందని తినట్లేదు. బుద్ధి మంద్యమా? బుద్ధి మందగిస్తుందా దొండకాయలు తింటే? అయితే దానికోసం ఒక చిట్కా అండి. అవునా? దొండకాయలు కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి వాటిని పొత్తి పెట్టేస్తే వాటర్ అంతా పోతుంది కదా. అలా తీసేసుకుంటే మనకు పచ్చిమిర్చి అండి. మనకి పచ్చిమిర్చియా? లేదండి, అలా తీసేసుకుంటే మనకు పచ్చిమిర్చియా? అలా తీసేసుకుంటే తినొచ్చు అని బుద్ధి మందగిచ్చదా? అవునండి. ఇది వింటుంటే భయంగా ఉంది. నేను తెగ దొండకాయలు తిన్నా, అందుకే ఇలా అయిపోయానంటారా? లేదండి, మీరు చాలా షార్ప్ గా ఉన్నారు కదా. నేనా? యాక్టివ్ మాడిపోతుంది. నెక్స్ట్ కరివేపాకండి. ఓకే. నెక్స్ట్ వేసేయండి ఉల్లిపాయలు త్వరగా. ఆనియన్స్. ఓకే. నెక్స్ట్ అండి అల్లం ఉల్లిపాయ పేస్ట్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువ ఎగ్జామ్ మూమెంట్ లో అసలు తినద్దా? తక్కువ తినాలి. అన్ని మర్చిపోతామా? ఎస్. ఓహో. నేనైతే ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు స్కూల్ బ్యాగ్ లో 2 బెండకాయలు, 2 దొండకాయలు, అన్ని 2 క్యారెట్లు అన్ని వేసుకుని కర్ర నవ్వులుకుంటే ఎగ్జామ్ రాసేదాన్ని, లేకపోతే నాకు నిద్ర వచ్చేది. అప్పుడు చూసారా ఎంత బాగానే అన్ని అన్ని పాస్ అయ్యా. చిచ్చి నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి. లేదండి, ప్రామిస్, నేను అన్ని పాస్ అయ్యా. ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. మీ యాక్టివ్నెస్ మొత్తం. కావాలంటే సర్టిఫికెట్లు చూపిస్తా, మా ఇంటికి రండి. నెక్స్ట్ కొంచెం పసుపు. ఓకే. దొండకాయలు ఏమిటి బాగా ఉడకబెట్టేసినట్టున్నారు? దొండకాయలు కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ పోయే వరకు ఉంచేసి కొంచెం బాయిల్డ్ వాటర్ లో తీయాలి. ఓకే. ఇప్పుడు తింటే బుద్ధి మందగిచ్చదు అనమాట. అవునండి. హాఫ్ బాయిల్ చేసేసుకున్నారు దొండకాయని. ఓకే, వేసేయండి. గిడ్డు పెట్టేసుకుందామా? పౌడర్ రెడీ చేశారు. ఏంటా పౌడరు? మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, సాల్ట్ కలుపుకొని ఇవన్నీ ఏం చేసి కొంచెము పౌడర్ అది. ఓహో, ఇది దీంట్లో వాడితే బాగుంటుందా? సో మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, ఉప్పు ఇవన్నీ కొంచెం లైట్ గా పాన్ ఫ్రై చేసుకుని ఇలా పౌడర్ చేసేసుకున్నారు. ఆ పౌడర్ ఇందులో వాడారనమాట. ఓకే. సో ఇక్కడ కొబ్బరి, పచ్చి కొబ్బరి వాడుతున్నారు కదా ఈ గురికి. చూద్దామా? ఓకే.
నెక్స్ట్ అండి ఈ పౌడరా? అవునండి. కొంచెం సాల్ట్ అండి, దాంట్లో ఆల్రెడీ ఉంది లైట్గా కాబట్టి చూసేసుకోండి. ఇదే భలే ఉంది. ఇంకా దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కూడా చేరితే సూపర్ అన్నమాట, బాగుంటుంది. పచ్చి కొబ్బరి వాడడం వల్ల థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. ఓహో ఓకే. పచ్చి కొబ్బరి వల్ల అసలు ఉపయోగాలు అనేవి ఇన్ఫినిటీ అనుకోండి, చాలా మంచిది. అంటే ఇది స్పెషల్ గా థైరాయిడ్ ఇప్పుడు అందరికి మామూలుగా వస్తుంది కదండి, కాబట్టి మంచిదా? ఓకే, వేసుకుంటారా? తురుముకున్న పచ్చి కొబ్బరా? అవునండి. వేసు. నైస్, చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అవునండి, తొందరగా అయిపోతుంది. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఆ పౌడర్ ఒకటి అండ్ అలాగే కొంచెం బాయిల్ చేసి పెట్టుకోవాలి దొండకాయలు, అంతే కదా? అంతే అండి, మీదంతా త్వరగానే అయిపోద్ది. త్వరగా అవుతుంది. ఇంకేమైనా యాడ్ చేసుకుంటారా ఇందులో? కొంచెం కొత్తిమీర అండి. కొత్తిమీర. ఓకే, బాగుంది. సర్వ్ చేసేసుకుందామండి. ఓకే అండి. సుమతి గారు, ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. ఏమైనా వెరైటీస్ చూస్తే స్టిచ్చింగ్ కానీ అల్లికలు కానీ అన్ని చేస్తూ ఉంటాను. అన్ని యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఉంటాను. కృషి మహిళా సంఘం అని ఒక దాంట్లో ఈసీ మెంబర్ గా ఉన్నాను. ఓహోహో ఓకే. ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఉంటుంది. ఫ్రెండ్ సర్కిల్ బాగా ఉందన్నమాట. అవునండి. అయితే చేసుకుందామండి. గార్నిష్ మీరు ఏం చేస్తారు? గార్నిష్ అంటే కొత్తిమీర పెట్టడం తప్ప లేదండి అనుకున్నారా? అనరు, ఎందుకంటే మీరు గార్నిష్ చేస్తారు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆనియన్ రింగ్స్ తో డెకరేషన్ చేస్తున్నారు. బాగుంది. వెంకటేశ్వర స్వామి 3 నామాల్లో ఉన్నాయి. అయిపోయిందా? ఓకే ఓకే అండి. వేడివేడిగా దొండకాయ కొబ్బరి ఇగురు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. దొండకాయ కొబ్బరి ఇగురు తయారు చేసుకునే విధానం. ముందుగా దొండకాయలను తరిగి ఉడికించి ఉంచాలి. మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన దొండకాయలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ కొబ్బరి ఇగురు రెడీ.